అవి 5 ఉంటాయి. ఇన్ మై రీసెర్చ్, నేను వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి, కుండలిని మీద రీసెర్చ్ చేశాం కాబట్టి గతంలో ఇవన్నీ తెలుస్తాయి మాకు. బ్లాక్ అయితే ఎలా ఉంటుంది, వీక్ గా ఎనర్జీ సెంటర్ ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలను. మీరు సౌండ్ తో నేను మీ ఎనర్జీ చెప్పగలుగుతా. అర్థమైందా? జస్ట్ మీరు సౌండ్ రిలీజ్ చేస్తే మీ ఏ ఎనర్జీ సెంటర్, మీ ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది, మీ సమస్యలు ఏంటి అన్ని వస్తాయి. నమస్తే సార్, నాకు చెప్పండి సార్. నాకు చెప్పండి సార్. పబ్లిక్ లో పర్సనల్ ఇంట్రెస్టెడ్ గురూజీ, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్లీ నాకు మీరు చెప్పిన బ్లాక్స్ లో చాలా కనపడుతున్నాయి. ఫస్ట్ చెప్పిన 7 లో ఫస్ట్ ఆల్మోస్ట్ 6 కనపడుతున్నాయి. ఈ మధ్య 1 తగ్గింది, 5 కనపడుతున్నాయి. అది తీసుకుందాం. అలాంటి సెషన్ కూడా ఒకటి కండక్ట్ చేద్దాం, సరేనా? ఇప్పుడు ఇది అది అనుకోండి, అంటే అయిపోద్ది క్లాస్ అంతా. నేను చెప్పాలనుకుని పోతుంది. అలాంటి సెషన్స్ గతంలో చేసాం. మన గురించి తెలియజేసేవి, మన పేరు తెలియజేస్తుంది, మీ శబ్దం తెలియజేస్తుంది, మీ మాట తెలియజేస్తుంది. మిమ్మల్ని చూస్తే మీ శ్వాస తీసుకునే విధానం బట్టి మీ వ్యవస్థ చెప్పొచ్చు. రకరకాలైన అంశాలు మీకు తెలియకుండానే మీ విషయాలు బయటకు వచ్చేస్తాయి. అర్థమైందండి? మీరు గురువులను తక్కువ అంచనా వేయకూడదు. నేను మా స్వామివారిని అలానే తక్కువ అంచనా వేసా. ఆయన మొత్తం స్కానింగ్ అనమాట. నీ కదులు, నీ జాతకం చెప్తా అనేవాళ్ళు. మిమ్మల్ని మేము తక్కువ అంచనా వేయట్లేదు. సొల్యూషన్ అడుగుతున్నాం సార్, సొల్యూషన్ అడుగుతున్నాం, అంతేగాని తక్కువ అంచనా. ముందు సమస్య తెలియాలి కదా, ముందు సొల్యూషన్ చెప్పాలి. అంటే నేను మిమ్మల్ని రక్షించను, మిమ్మల్ని మీరు దాటేలా చేస్తాం, మిమ్మల్ని మీరే మీ యొక్క బ్లాక్స్ ని తీసుకునేలా చేయగలుగుతా. అర్థమేనండి? అందుకని ప్రయత్నం. ముందు మీకు సమస్య చెప్పాలి. ముందు అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందండి? అందరం బయట ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా, నేను టక్ మనకి కారు వచ్చి గుద్దుకుంటుంది. ఎందుకు గుద్దుకుంది? మీరు చూడండి, 4 రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, కారు వచ్చి అందరినీ గుద్దుతుంది, కానీ ఒకడు సేఫ్ ఉంటాడు. అవునా కదా? చూస్తుంటాం కదా, ఒకడు వాడికి అసలు దెబ్బలే తగలవు. మా ఆశ్రమంలో ఒక చిన్న వర్క్ మీద నాకు ఫోన్ చేశారు మా స్వామి వారు. నేను ఫోన్ ఎత్తలా, కోపం వచ్చి. 10 సార్లు ఫోన్ చేశాడు, కోపం వచ్చి ఫోన్ ఎత్తలా. ఇంకా నా బదులు వేరే ఆయన పంపించారు. 4 వెళ్ళారు చిన్న వ్యాన్ మీద. ఒక మోరగుడి అనేటటువంటి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, హైదరాబాద్ ప్లేస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ పని మీద నన్ను పిలిస్తే నేను వెళ్ళలేదు. నా బదులు ఇంకొక ఆయన వెళ్ళారు, 4 వెళ్ళారు అనమాట. దారి మధ్యలో యాక్సిడెంట్ అయింది. అందులో యంగ్గా ఉండే వ్యక్తి హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయాడు. ముసలిగా ఉండేటటువంటి వ్యక్తులు బతికారు. డ్రైవర్ బతికాడు, ముసలోళ్ళు ముందే కూర్చున్నోళ్ళు బతికారు. వెనకాల ఉన్న ఆయన వెళ్ళిపోయాడు. యంగ్ వ్యక్తి, 28 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటాయి అంతే. అర్థమైందండి? చాలా ముసలోళ్ళు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు మట్టసంగా ఉన్నారు. వాళ్ళు బతుకున్నారు, మంచిగా ఉన్నారు, ఏం దెబ్బలేం తగల, జస్ట్ షాక్ అయ్యారు అంతే. దిస్ ఈజ్ ద యూనివర్స్. ఇలా ఉంటుంది ఈ సృష్టి. అర్థమైందండి? కొంతమంది మా స్వామివారు చెప్పేవాళ్ళు ఎగ్జాంపుల్స్. కారులో వెళ్తుంటారంట, ఆ వెనకావిడ తొందరగా పోనీయండి అంటదంట. తొందరగా పోనీయండి, యాక్సిడెంట్ అయింది, తొందరగానే పోయింది. ఆవిడ ఒక్కతే పోయింది, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక వ్యవస్థ. సృష్టి అనేది, యూనివర్స్ అనేది ఒక చక్కటి వ్యవస్థ అన్నమాట. మీరు ఎంత మంచిగా కాస్మిక్ ఎనర్జీని డెవలప్ చేసుకొని, ఎంత మంచిగా ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఎంత మంచిగా కుండలిని శక్తితో అసోసియేట్ అయి ఉంటారో అంత బాగా మీ కుటుంబం ఉంటుంది, మీ తరువాత తరాలు కూడా ఉంటాయి. ఎంత బాగా ఎనర్జీకి మనం రివర్స్ అవుతామో తెలియక, మనమేమి కావాలనే కుండలిని శక్తికి ప్రాణశక్తికి రివర్స్ అవ్వం కదా. అవుతామా? ఎవ్వరు తెలిసైతే ఎవడవడు నాకు తెలిసి. ఏ కొంచెం తెలిసినా సరే వాటికి రివర్స్ అవుదాం అనేటటువంటి ఉద్దేశాన్ని ముందు బ్రెయిన్ నుండి తీసి పక్కన పెడతాడు. ఎందుకంటే అంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలు అవి. ఇప్పుడు మీరు నేను చెప్పేది పక్కన పెడితే మీకు ఒక ప్రమాణాలు చెప్తా, దైనందిన ప్రమాణాలు చెప్తా. నిప్పు అనేది ఉందే, అది ఎనర్జీయే కదా. దాన్ని మనం చక్కగా యూజ్ చేస్తే ఏమవుతుంది?
మంచిగా వంటలు వండుకోవచ్చు, మంచిగా టేస్ట్ వంటలు వండుకోవచ్చు, చలిగాచుకోవచ్చు, 100 ఉపయోగాలు ఉంటాయి. తేడాగా ఉపయోగిస్తే కాల్చి పారేస్తుంది. అవునా కదా? నీరైనా అంతే, మీరు చూడండి, గాలైనా అంతే, నీరైనా అంతే. సృష్టిలో ప్రకృతిలో ఉండే ప్రతి ఎనర్జీ నువ్వు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నువ్వు వాటికి వ్యతిరేకం అయితే ప్రాణాలు తీస్తుంది. అబ్బాయి, ఇది మనకు తెలుస్తున్నటువంటి అంశం. నేచర్ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఎనర్జీస్ కూడా అదే విధంగా ఉంటాయి. మన లోపల మనకు ఉపయోగపడడానికి ఉన్నటువంటి ఎనర్జీస్ వీటిని చక్కగా అసోసియేట్ అయ్యి, దానికోసమే క్రియాయోగ డెవలప్ అయింది. క్రియాయోగ అంటే ఏంటి? ఈ ఎనర్జీస్కి ఎక్కడా వ్యతిరేకం కాకుండా ఆ ఎనర్జీస్కి సపోర్ట్ తీసుకుంటూ జీవించే విధానాన్ని మనకు అందిస్తుంది. అందుకే క్రియాయోగ ఈజ్ నాట్ ప్రాక్టీస్, ఇట్ ఈజ్ ఆల్సో లైఫ్ స్టైల్. క్రియాయోగ అనేది లైఫ్ స్టైల్, ఒక జీవన విధానం. క్రియాయోగ, యోగా లైఫ్ స్టైల్ కదా, సాధన. ఏదో ఉదయం పూట ఒక అర్ధగంట, సాయంత్రం పూట అర్ధగంట చేసేది యోగా. కానీ క్రియాయోగం అనేది లైఫ్ స్టైల్. అర్థమైందండి? ఒక జీవన విధానం, మనకు ఒక జీవన విధానం తెలుస్తుంది. ఎనర్జీస్కి ఇబ్బంది కలగకుండా ఉండడం. మనకు ఒకప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇట్లా ఎనర్జీస్కి వ్యతిరేకం అవ్వకూడదని. ఇప్పుడు చూడండి, ప్రాణశక్తికి చిన్న విషయం, స్నానం చేశాక అన్నం తింటామా, అన్నం తిన్నాక స్నానం చేస్తామా? స్నానం చేసి అన్నం తింటాం. ఎందుకు? చూడండి, స్నానం చేయడానికి మనం ఉపయోగించే ఎనర్జీ సెంటర్ స్వాధిష్టాన. అన్నం తినడానికి ఉపయోగించే ఎనర్జీ సెంటర్ మణిపుర. ఎప్పుడైనా సరే ప్రాణశక్తి 1 2 3 4 లాగా వెళ్తుందా, 7 నుండి డౌన్ అవుతుందా? ఊర్ధ్వముఖానికి వెళ్ళాలి. ఎనర్జీస్ అన్ని ఊర్ధ్వముఖానికి వెళ్తాయి. అగ్ని ఎలా వెళ్తుంది? ఊర్ధ్వముఖానికి. అవునా? ఎనర్జీ కాబట్టి ప్రాణశక్తి అగ్నితో సమానంగా అది ఊర్ధ్వముఖానికి వెళ్తుంది. నీరు వేరు, మళ్ళీ అధోముఖానికి వచ్చే ఎనర్జీస్ ఉంటాయి. అధోముఖం అది. సో మీరేం చేస్తున్నారు? ఎనర్జీని డౌన్వర్డ్స్ చేస్తున్నారు. ఊర్ధ్వముఖం వెళ్లాల్సిన అగ్నిని అధోముఖం చేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది కదా, బలహీనత వస్తుంది కదా. అందుకని చెప్పి స్నానం చేశాక అన్నం తిను, భోజనం చేయి అని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు సైంటిస్టులు ఎలా కనిపెడతారు దాన్ని? ఓకే, అన్నం తిన్నప్పుడు లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రసాయనాలు జీర్ణ వ్యవస్థ దగ్గర ఉండవు. బ్లడ్ మళ్ళీ చర్మం దగ్గరకు వచ్చేస్తుంది. స్నానం చేసినప్పుడు బ్లడ్ జీర్ణాశయం దగ్గర ఉండాలి, కానీ స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? చర్మం దగ్గరకు వస్తుంది, కాబట్టి అజీర్ణం వస్తుంది అన్నటువంటి క్లారిటీ ఇస్తారు. సో అక్కడ ఋషులు ఇంత సైన్స్ ని ఈ లోపల జీర్ణాశయం గురించి ఆలోచించి చెప్పరు, ఎనర్జీ బేస్ మీద చెప్తారు. అర్థమవుతుందండి? సో ఇలా మన వ్యవస్థలు ఉంటాయి. ప్రాణశక్తి దగ్గర ఇట్లా ఉండాలి, కుండలిని శక్తి దగ్గర నువ్వు ఇలా ఉండాలి, విశ్వశక్తి దగ్గర నువ్వు ఇలా ఉండాలి. ఇలా ఉన్నావు, నీకు అసలు ఏమీ జరగనీయకుండా కాపాడుకుంటే అవి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల ద్వారా సృష్టి నుండి ఏదన్నా సరే ప్రమాదాలు జరిగినా సరే అక్కడి నుండి నువ్వు రక్షింపబడతావు. అర్థమైందండి? ప్రో కాస్మిక్ ఉన్నప్పుడు నువ్వు నెగిటివ్ కాస్మిక్ లేకుండా చక్కగా కాస్మిక్ ఎనర్జీ ఉంటే నిన్ను రక్షించుకుంటుంది. అదే అర్థమైందా? ఇంత వ్యవస్థలో మనం ఇంత వ్యవస్థలో ఉన్నాం. ఏమి తెలియకుండా అమాయకంగా ఉంటే ఎట్లా? అవునా కదా? సో తెలివిగా ఉందాం. సాధన, ఇది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటాం. లౌకికమైన తెలివి కాదు కావాల్సింది మనకి, ఆధ్యాత్మిక తెలివి కావాలి. ఇప్పుడు నీకు ఒక అవకాశాలు కావాలి, కుప్పలు తెప్పించు కాస్మిక్ ఎనర్జీని పట్టుకొని. అంతేగాని అడ్డమైన గాడిదలను పట్టుకుంటే ఏమొస్తుంది? వాడు మిమ్మల్ని వాడుకుంటాడు. అవునా కదా? అదేదో చెప్తాడు సోది. అవునా కదా? అవునండి. కొంతమంది అయితే గురువులు సంవత్సరాలు వాళ్ళని బంధించేస్తారు, బ్లాక్ చేసేస్తారు. సరే పాపం వాళ్ళు స్టూడెంట్స్ కదా, శిష్యులు కదా, అన్ని సంవత్సరాలు మనతో ఉన్నారు కదా, వాళ్ళని ఎదిగేలా చేద్దాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం అనే బుద్ధి వాడికి అసలు ఉండదు. వాళ్ళని ఇంకా అదింపెడదాం అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అర్థమైందండి? అర్థమైందా? సో ఇట్లా మనుషుల్ని ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. నువ్వు నీ మీదే నువ్వు ఆధారపడు. అర్థమైందా? నేను కొంతమంది కేస్ స్టడీస్ పరిశీలించా. ఇవన్నీ నేను ఎట్లా చెప్తున్నా, మన దగ్గరకు కొంతమంది 100 మంది వస్తారు, వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకుంటాము, ఈ బ్లాక్స్ ఎలా వాళ్ళ మీద పనిచేస్తున్నాయి అన్నీ మేము రీసెర్చ్ చేస్తాం. ఒక వ్యక్తిని చూసా, అతనికి నెలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది.
యాక్సిడెంట్ అంటే చిన్న యాక్సిడెంట్ కాదు, ఎముక తీసి స్టీల్ పెట్టాలి, ఆ రేంజ్ లో ఉంటుంది. నెలకు ఒక యాక్సిడెంట్, ఏదో గుద్దడమో పడ్డమో తగలడమో పగలడమో జరుగుతూనే ఉంటుంది నెలకి సాంప్రదాయంగా. 6 నెలల తర్వాత మొత్తం ఒళ్ళంతా స్టీల్ సామాన్లే. నేను చూశాను అలాంటి క్లయింట్స్ ని. సో ఇలా 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 ఉంటారు మనకి లోకంలో. అర్థమైన వాడికి అర్థం కావట్లా, వాడు ఏం చేస్తున్నాడు తప్పు ఏం చేస్తున్నాడు అనేది వాడు ఆలోచించడు. ఎందుకు అంటే వాడు కాస్మిక్ బ్లాక్ గురించి ఆలోచించాడు. ఆ యాక్సిడెంట్ చేస్తే వాడికి తప్పు అంటున్నాడు తప్ప ఈడు కాస్మిక్ బ్లాక్ చేసుకొని తగిలించుకుంటున్నాడు అన్న వాడికి తెలియట్లా. అర్థమైందండి? దైవికం అనేస్తాడు, దైవం మీద వేసేస్తాడు, దేవుడు ఇట్ట నాకు చేశాడు అనుకుంటాడు. నీకు దేవుడికి ఏం పని పాటలేదా నీకు పని కట్టుకొని నీ మీద ఇది చేయడానికి? సృష్టిలో ఒక ప్రమాదం జరగాలంటే ఎంత స్కెచ్ జరుగుతుంది చెప్పండి, మీరు ఆలోచించండి. నీ ఆలోచన వశీకరణం అవ్వాలా, మీ బుద్ధి వశీకరణం అవ్వాలా, ఆ ప్లేస్కి రప్పించాలి మిమ్మల్ని అక్కడికి రప్పించాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఫోర్స్ పనిచేయాలి మిమ్మల్ని. అదే ప్లేస్ కి ఆ లారీయో కారో బస్సు అక్కడికి ఆ ఫోర్స్ లో రావాలి. అక్కడ వాళ్ళని వశీకరణం చేయాలా, ఆ ప్లేస్ ని నెగిటివ్ ఎనర్జీతో ఫిల్ చేయాలా. ఇంత పని చేయాలా యూనివర్స్ ఓ ప్రమాదం క్రియేట్ కావాలంటే. అవునా కదా? ఎంత నెగిటివ్ ఫోర్స్ ఉండాలి. అంత నెగిటివ్ ఫోర్స్ నీ మీద పని చేయించాలంటే నువ్వెంత ఘనకార్యాలు చేస్తుండాలి. నా వీడియోస్ చూస్తారా? కర్మ సిద్ధాంతం ఏమీ లేదండి. కర్మ సిద్ధాంతం నీకు తెలియక మాట్లాడే మాట అది. అర్థమైనా? మనకు తెలియదు కదా ఎందుకు జరుగుతుంది. తెలియనప్పుడు కర్మ సిద్ధాంతం వస్తుంది. నీకు ఎందుకు జరిగిందో తెలిస్తే కర్మ సిద్ధాంతం అంటామా? చెప్పండి. ఇప్పుడు నాకు లాటరీలో నష్టం వచ్చింది లేదా బిజినెస్ లో లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చిందో నీకు తెలిస్తే దాన్ని నువ్వు కర్మ సిద్ధాంతం అనగలవా? అనవు. ఎందుకంటావు? నీకు తెలియకపోతే కర్మ సిద్ధాంతం వస్తుంది. నా కర్మరా, నేను ఏదో జన్మలో చేశా లేదా ఎవరికో ఏదో చేశా, ఇలా జరిగిందంటావు తెలియక. నీకు తెలిసింది అనుకోండి మొత్తం అనాలిసిస్ చేస్తావు. ఇదిగో ఈ ఎనర్జీ ప్రాబ్లంలో ఉంది, ఈ ఎనర్జీ బ్లాక్ లో ఉంది, ఈ ఎనర్జీ డ్రాప్ అయ్యింది, ఇంత పర్సెంటేజ్ మాత్రమే నేను ఈ ఎనర్జీని మెయింటైన్ చేసి ఫోకస్ చేశా, అందువల్ల ఈ విధమైనటువంటి యూనివర్స్ క్రియేట్ అయింది అనేది పూర్తి విశ్లేషణ వచ్చేసింది కదా నీకు. ఇప్పుడు దాన్ని నువ్వు కర్మ సిద్ధాంతం అని ఎట్లా అంటావు? అంటే నా డౌట్ ఏంటంటే గురూజీ, ఈ మహాభారతంలో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ గతంలో ఈ పని చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో ఇలా అయ్యారు అని చెప్తూ ఉన్నప్పుడు అలా ఏం లేదు. భారతంలో ఒకటి చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాకు. మీ కర్మ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే ఇప్పుడు వాలి చనిపోతాడు కదండి రామాయణంలో, నెక్స్ట్ జన్మలో ఇలా పుడతాడు. అది రామాయణం, భారతం కాదు. అది కాదు, అంటే అతను సూర్యపుత్రుడు కదా, జన్మ తీసుకున్నాడని. ఇప్పుడు మీరు వాలి గురించి చెప్పారు కదా, వాలి ఇన్సిడెంట్ చూద్దాం. వాలిని రాముడు ఎందుకు చంపాడు? తమ్ముడు భార్యను తెచ్చాడు కాబట్టి చంపాడు, అంతేగాని వాలి పూర్వజన్మలో ఏదో చేశాడని చంపలా. అవునా? వాలిని వాడు అక్కడ తప్పు చేశాడు కాబట్టి చంపే కాదు అన్నాడు, కానీ నువ్వు పూర్వజన్మలో ఒకటి చేసావా, కర్మ ఉంది, దానికోసం నిన్ను లేపాల్సి వచ్చింది అన్నాడా? లేదండి. దెర్ ఈస్ నో ఇన్సిడెంట్, యూ కాంట్ షో కర్మ సిద్ధాంతం మీద. అప్పటికప్పుడే ఉంటుంది వ్యవస్థ. అలాగే ఒకసారి కృష్ణుడు కూడా దేవకి దేవి అడుగుతుంది కృష్ణుడిని, బిడ్డ నన్ను చూడడానికని 14 ఏళ్ళు పట్టిందా నన్ను జైలు నుంచి విడిపించడానికి అని అడిగితే, నువ్వు రామాయణంలో కైకేయిగా ఉన్నప్పుడు సినిమాల్లో కథలు అయ్యి. ఓకే ఓకే ఓకే, సినిమా స్టోరీస్ కాదు. మిమ్మల్ని సెంటిమెంట్ గా రంజింపజేయడం కోసం వాడు సినిమాలో ఆ స్టోరీలు పెడతాడు. సినిమా స్టోరీస్. సరే. కర్ణుణ్ణి అక్కడ కింద పడేసి చంపడానికి కారణం అంతకు ముందు రోజు జరిగినటువంటి యుద్ధమే కారణం. అంతకు ముందు రోజు అభిమన్యుని అలా వెన్నుపోటు పొడిచాడు కాబట్టి కొట్టాడు. అర్థమేనండి? ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే అయిపోతుంటదా సార్? ఎక్కడికక్కడే ఉంటుంది, ఎప్పటికప్పుడే ఉంటుంది. నువ్వు పూర్వజన్మలో ఏదో చేసావు కాబట్టి ఇప్పుడు జరిగిందంటే అది సెన్స్లెస్ వర్డ్. అది
అంటే కర్మలను క్యారీ చేయటం, సంచిత కర్మలు ఇవన్నీ ఏంటండి? ప్రారంభ ఏమీ లేవు, ఏమీ లేవు. షూర్. అవి పెట్టుకొని మీరు తెలియని పరిస్థితుల్లోకి దాన్ని నమ్మారు అంటే ఏంటి? ఇక మేము కొత్తవి తెలుసుకోమని అర్థం. అర్థమేనండి. సమ్ స్టోరీ మీరు పుటప్ చేశారు, చక్కగా బిల్డప్ చేశారు. కర్మ ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది, ఆగామి కర్మలు ఉంటాయి, ప్రాప్త కర్మలు ఉంటాయి, సంచిత కర్మలు ఉంటాయి, ఈ కర్మలే మన దరిద్రానికి కారణం అని మీరు ఒకటి ఫిక్స్ చేశారు కదా. ఇంకా మీరు కొత్తది ఎలా తెలుసుకుంటారు? ఏం జరిగినా ఏదో అనుభవిస్తున్నాము, దానివల్ల జరుగుతుంది అన్న అంతే, అలా వెళ్ళిపోతారు. అట్లా బ్లాక్. ఇది కూడా ఒక బ్లాక్. దీన్ని నాలెడ్జ్ బ్లాక్ అంటాం. కుండలినిలోనే ఉంటుంది అది కూడా. నేను చెప్పాను కదా, సెకండ్ బ్లాక్ ఉంటుంది. 7 వేరియేషన్స్ లో సెకండ్ బ్లాక్ అది. అంటే వాడు ఒకటి ఫిక్స్ అయిపోతాడు, ఇక దాని నుండి బయటికి రాడు వాడు. అర్థమైందండి? మనం ఇంత ఇంత విచారణతో ఇంత పరిశోధన చేసి చెప్పినా సరే వాడు ఆ కర్మ సిద్ధాంతమే అంటాడు. అదో బ్లాకు. ప్రవచనకారులు ఏముందండి, కూర్చొని 100 మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా పరిశోధన చేశారా? సాధన అంటే తెలుసా? లోకంలో ఉంటారా వాళ్ళు? సాధన దూరంగా ఉండే వాళ్ళు అలా చెప్తారేమో గురుగారు. లేదమ్మా, స్వామీజీలు ఉంటారు, వాళ్ళకేం పర్వాలేదు, 3 పూట్ల ఫుడ్ ఉంటుంది, మంచిగా భక్తులు ఉంటారు, ఆశ్రమం బాగుంటుంది, బయటకు వచ్చేసేసి డబ్బుదేం లేదురా అని వాడు అంటాడు. బయట మనకు అలా ఉంటుంది పరిస్థితి. డబ్బు ఉంటేనే అవుతుంది, మొత్తం విరుద్ధంగా ఉంటుంది గురుగారు. తెల్లారు లేస్తే పని చేయాలా, కష్టపడాలా రూపాయి కోసం. అవునా కదా? ఆయనదేం పోయింది? 3 పూట్ల పెట్టేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు, చక్కగా వండేవాళ్ళు ఉంటారు. మనకెవడున్నాడు? కూర్చొని మాటలు చెప్పడం అనేది చాలా తేలిక ప్రతోడికి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని నేను. మీ సమస్యలు తెలుసు, నాకు కష్టాలు తెలుస్తాయి. అర్థమైందండి? సో ఒక ప్రాక్టికల్ మెథడ్ ని మీకు అందించే ప్రయత్నం అన్నమాట. నేను పూర్తి స్థాయి లౌకికవాదిని నేను. అర్థమైందండి? ఏదైనా చెప్పామంటే అది మీకు ఉపయోగపడాలి, లైఫ్ కి ఉపయోగపడాలి, దినచర్యలో మార్పు రావాలి. అట్లాంటి వ్యవస్థ మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఏంటి, స్వామీజీలు ఏంటి, వాళ్ళకి ఏమి లైఫే గ్రేట్ కదా అది. అవునా కదా? ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏం మాట్లాడతాడు? బయటకు వచ్చి మీకు ఒక చెప్పాలి, బోధ చేయాలంటే ఏం బోధ చేస్తాడు? అదే చెప్తాడు. డబ్బు ఏం లేదురా, అంత దైవమేరా, అంత పరమాత్మేరా అంటాడు. ద్వైతం గురించి ఎక్కువగా చెప్తుంటాడు. అది పట్టుకొని మనం ఇంకోటి ఉంది, దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకొని మనం ఏమవుతాం? ఇహానికి పరానికి పనికి రాకుండా పోతాం. నేనేం చెప్తా? డబ్బులు సంపాదించండి అని చెప్తా, లేదంటే చెప్పండి అట్రాక్షన్ మెథడ్స్ చెప్తా అని చెప్తా. తప్పేముంది? చెప్పండి సార్. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది వర్కౌట్ అవుతుందండి? 100కి 1000% వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, ఐ కెన్ ప్రూవ్. దేనికంటే ఈ మధ్య యూట్యూబ్ లో బాగా ఎక్కువైపోయిందంటే వాళ్ళకి తెలీదు సిద్ధాంతం వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడేది అది. సిద్ధాంతపరంగా ప్రాక్టికల్ అప్రోచ్ తో లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ చేయొచ్చు. 100% సక్సెస్ అవుతుంది. టాస్క్ ఫుల్ఫిల్ అవుతుంది, టాస్క్ కంప్లీటెడ్ అంటుంది ఎనర్జీ. అర్థమైందండి? వాళ్ళ ఇప్పుడు పరంపర అనేది ఉంది, గురు పరంపర అనేది అంటామా? ఇప్పుడు ఒకటి ఏదన్నా పట్టుకున్నాడు అంటే దాని వెనక ఏ సిద్ధాంతాన్ని పట్టుకొని చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేది పాశ్చాత్య సిద్ధాంతాలు, ఓపోనోపోనో, ఇవన్నీ కూడా పనికి మాలిన సిద్ధాంతాలు అవి లా ఆఫ్ అట్రాక్షన్ కి పనికిరావు. మన సనాతనంగా మన సిద్ధాంతాలు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి మనకి. అర్థమైందండి? క్షీరసాగర మదనం ఏంటి? అదొక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్. అది కనకదార స్తుతి ఏంటి? అదొక శంకరాచార్యులు చెప్పినటువంటి అదొక మెథడ్ అది. బట్ మనం పారాయణ చేస్తాం కానీ అందులో ఒక టెక్నిక్ ఉంది అనేది మనం ఎవడు పట్టుకుంటున్నాం? అర్థం తెలియదు కదా గురుజీ, తెలియదు. అవన్నీ మెథడ్స్ అన్నమాట. సో ఈ బ్లాక్స్ ని మనం ఫస్ట్ అన్బ్లాక్ చేయడానికే కాదు, రెండవది ఎనర్జీ యాక్టివేషన్ కే, ఎనర్గైజ్ కే కాదు, మూడోది వశీకరణానికి కూడా ఈ కుంభక ప్రాణాయామాలే చేస్తాం. వశీకరణం అంటే ఏంటి? వశీకరణం వర్కౌట్ అవుతుందా అవదా? చేస్తే అవుతుంది అంటారు. లేదు, నేను మీకు ఒక ఎనర్జీతోనే అన్ని ఎనర్జీతోనే చేస్తాం.
ఓకేనా? అది ఫిక్స్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా ఎనర్జీతోనే చేయాలా, ఏం చేసినా ఎనర్జీయే. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వశీకరణం మీద, మీకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది వశీకరణం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మీరు గమనిస్తే చిన్నవాడికి ఏదన్నా చెప్పాలి అంటే తండ్రి ఏం చేస్తాడో తెలుసా? డైరెక్ట్ గా చెప్పడు, పెద్దవాడికి చెప్పి అరే వాడి చేత ఇలా చేయించరా అని చెప్తాడు. అవునా కదా? మీరు గమనించారా లేదా? చాలా కుటుంబాల్లో తండ్రి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చిన్నవాడి దగ్గరికి వెళ్లకుండా అరే ఇట్లా చేయరా అని చెప్పకుండా తండ్రికి చెప్పి చేయిస్తాడు. అవునా కదా? ఎందుకు అంటే తండ్రి ఎనర్జీ వేరు, అన్న ఎనర్జీ వేరు. తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పగలిగే ఎనర్జీ అన్నకు ఉంటుంది. వీడు కూడా ఆ అన్న ఎనర్జీకి వశీకరణం అవుతాడు తప్ప వాళ్ళ నాన్న ఎనర్జీకి వశీకరణం అవ్వడు. అర్థమైనా? మీరు అన్నదమ్ములు గమనిస్తే కొంత వయసు వచ్చే వరకు అన్న ఏం చెప్తే అది చేస్తాడు వీడు. కొంత వయసు దాటాక ఆ వశీకరణం యొక్క వ్యవస్థ దాటింది, వశీకరణం యొక్క పని చేయదు అన్నప్పుడు ఇక ఎదురు తిరుగుతాడేమో కానీ కొంత వయసు 14, 13 ఈ వయసు వచ్చేదాకా అన్న ఏం చెప్తే అది చేయడం, అన్న ఎటు తిరిగితే అటు వెళ్ళడం అవి చేస్తాడు. ఇది వశీకరణం. ఒక ఎనర్జీ మించిన ఒక ఎనర్జీని కనుక ప్రయోగం చేస్తే దాని కింద ఉండే ఎనర్జీ వశీకరణం అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. మీకు ఈ ఎనర్జీస్ అన్ని అర్థం అవుతున్న కొద్దీ ఈ విధమైనటువంటి విభూతుల మీద మీకు స్పష్టత వస్తుంది. అదే ఇవన్నీ ఉన్నాయి, మన సైన్స్ పూర్తి స్థాయిలో డెవలప్ అయింది. ఇవన్నీ వింటుంటే ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ మనమేనా డెవలప్ చేసాము అనుకుంటారు మీరు. ఇవన్నీ మన తాత ముత్తాతలు డెవలప్ చేసిన సైన్స్ ఇది. అర్థమైందా? వాడెవడో టీవీలో కూర్చొని మీ ఇండియన్స్, మన భారతీయులు ఏం కనిపెట్టారు? టీవీ కనిపెట్టారా, లైట్ కనిపెట్టారా, బీరువా కనిపెట్టారా, ఫ్రిడ్జ్ కనిపెట్టారా అంటే 10 రూపాయలు పెడితే వస్తాయి. అవి ఎందుకు కనిపెడతారు మనం? అలా కదా? సెల్ ఫోన్ కనిపెట్టాల్సిన అవసరం ఉందండి, 10,000 పడేస్తే వస్తుంది. అవునా కదా? లైట్ కనిపెట్టాల్సిన అవసరం 100 రూపాయలు పడేస్తే వస్తుంది కదా? దాని వాల్యూ 100 రూపాయలు అంతే. ఇంకొన్ని రోజులు పోతే 10 రూపాయలే, ఇంకొన్ని రోజులు పోతే ఫ్రీ. కానీ యోగాకి వాల్యూ కట్టగలవా నువ్వు? క్రియాయోగానికి వాల్యూ ఇవ్వగలవా? మన వాళ్ళు కనిపెట్టేది అది. యు కాంట్ వాల్యూ. నువ్వు విలువ కట్టలేనివి మన వాళ్ళు కనిపెట్టేది. తపస్సు కనిపెట్టారు మన వాళ్ళు. అర్థమైందండి? సృష్టిని ఎట్లా ఆకర్షించాలి, సృష్టి నీకు సపోర్ట్ గా ఎట్లా నిలబడేలా చేసుకోవాలి, అది కనిపెట్టారు మన వాళ్ళు. ఇవి తెలియక లైఫ్ లో బ్రతకడం కష్టం ఉంటుంది. సో మీకు డ్రైవ్ చేయడం తెలియట్లా, కారులో కూర్చున్నారు కానీ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి. ఆ డ్రైవింగ్ కి సంబంధించినటువంటి మెటీరియలే క్రియాయోగం. అర్థమైందండి? మంచి స్మూత్ గా డ్రైవ్ చేస్తారు లైఫ్ ని, బ్రహ్మాండంగా. అసలు ఎదురు లేకుండా డ్రైవ్ చేయొచ్చు మీరు తెలుసుకుంటే, కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే.